రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో దులీప్ ట్రోఫీ మ్యాచ్ గురువారం నుంచి జరగనుంది. ఏపీలో వానలు దంచుకొడుతున్న నేపథ్యంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతాయా లేదా అనే దానిపై క్రీడాభిమానుల్లో ఆందోళన నెలకొంది. కానీ దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతాయని ఇప్పటికే మ్యాచ్లో తలపడే జట్ల ప్లేయర్లు అనంతపురం చేరుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అనంతపురంలో స్పోర్ట్స్ విలేజ్ లో జరిగే దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనేందుకు రావడం సంతోషంగా ఉందని ప్రముఖ క్రికెటర్లు దులీప్ ట్రోఫీ సి టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, దులీప్ ట్రోఫీ బి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ఇక అనంతపురంలో ఇంతటి మంచి క్రికెట్ మైదానాలు ఉండటం సంతోషకరమన్నారు. దులీప్ ట్రోఫీ అనంతపురం లాంటి స్పోర్ట్స్ విలేజ్ మైదానాల్లో జరగడం భావితరాలకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఇక అనంతపురం పిచ్ ప్రభావం ఎలా ఉంటుందనేది రేపు ఆట ఆడితే అర్థమవుతుందన్న వారు ఇక్కడ తమకు అన్ని రకాల సదుపాయాలు అద్భుతంగా కల్పించారంటూ స్టార్ క్రికెటర్లు ప్రశంసించారు. ఇక ఎలాంటి వాతావరణంలోనైనా క్రికెట్ ఆడటం తమకు అలవాటేనని స్పష్టం చేశారు. వేడి వాతావరణం, చల్లని వాతావరణం ఏదైనా తాము ఇమిడిపోతామని చెప్పుకొచ్చారు క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్. It's been beautiful since the time we came. Hotel people have been helpful. Even the ground staff, the arrangements have been top notch. So enjoying, so far so good. What's the food? Food is also on point. Are we talking about cricket or recipes over here? I've actually been here when I was playing under 16 tournament, and under 16 camp we used to have it over here. We played 2-3 matches, and yeah, fantastic facilities from that time till now. There hasn't been drastic change, but the quality and the maintenance has been of superior quality. All the 4 teams are strong in both the departments, so we can't distinguish over here. To start a big domestic season, big season ahead for everyone, and good red ball preparation for upcoming test series as well, and Ranji Trophy as well. So everyone, including me and I think Shreyas as well, both are really excited. Duleep Trophy, I am against him. Indian team, some other country team, that's the only difference. Three matches, whoever has the highest point is the winner. I mean, I don't know much what's the science behind this, but I think it's just simple that top 60 players from the country are coming and competing against each other. So that's great, and obviously there will be a great competition. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రసూల్, భారీ వర్షాల నేపథ్యంలో దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయా లేదా అనే దానిపై క్రికెట్ అభిమానులు అయితే సందిగ్ధత అయితే నెలకొంది. ఇక నిర్వాహకులు కూడా ఏమంటున్నారు, మ్యాచ్లకు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? మాదిరి మొత్తం పైన అనంతపురం జిల్లా కేంద్రము జాతీయ స్థాయి క్రికెటర్లకు వేదిక కానుంది. దాదాపుగా 5వ తేదీ నుంచి 22వ తేదీ దాకా దులీప్ టోర్నమెంట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అనంతపురం నగరంలోని ఆర్డిటి విలేజ్ స్పోర్ట్స్ విలేజ్ లో ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. మొత్తంగా జాతీయ స్థాయి క్రికెటర్లతో పాటు ప్రధాన ఇండియా టీంలో ఉన్నటువంటి క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే 5వ తేదీ మొదటి రోజు అంటే రేపు ఈ దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. అనంతపురం నగరంలోని ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ లో ఈ టోర్నమెంట్ ను నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తిగా నిర్వహించినట్టు ఏసీసీ 3-man కమిటీ సభ్యులు మాన్షా ఫెర్రర్ తెలిపారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 40 మంది జాతీయ క్రికెట్ క్రీడాకారులు అనంతపురం నగరంలో బస చేస్తున్నటువంటి నేపథ్యంలో అనంతపురం నగరంలోని ప్రధానమైనటువంటి హోటళ్లతో పాటు పలు ప్రాంతాల్లో కూడా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఆటగాళ్లు ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం పైన ప్రతిరోజు మొత్తం అనంతపురం ఈ స్పోర్ట్స్ విలేజ్ లో జరిగేటువంటి 5 మ్యాచ్లు నిర్వహిస్తారు. ప్రధానంగా
సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ఒక మ్యాచ్, అదే విధంగానే అంటే ఇది టెస్ట్ మ్యాచ్ విధంగా జరుగుతాయి. ఆ టెస్ట్ మ్యాచ్ల క్రమంలో జరుగుతాయి. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఒక టీము, అదే విధంగానే 12 నుంచి 15వ తేదీ వరకు ఒకటి అట్లా ఈ విధంగా ప్రతిరోజు అనంతపురం ఆర్డిటి స్టేడియంలోని క్రీడా మైదానంలో జరిగేటువంటి ఈ మ్యాచ్లు 2 స్టేడియంలో జరుగుతాయి. ఒకటి ఏ స్టేడియంలోనూ, అదే విధంగానే బి స్టేడియంలో జరిగేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇది ప్రధానంగా బీసీసీఐ పర్యవేక్షణ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నేతృత్వంలో అనంతపురం జిల్లా క్రికెట్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో కూడా ఈ మ్యాచ్లు నిర్వహించేటువంటి విధంగా చేశారు. ఈ మ్యాచ్లు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా జరిగేటువంటి విధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్, అదే విధంగానే జిల్లా ఎస్పీ జగదీష్ వీళ్ళందరూ కూడా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు కూడా వర్తిస్తారు. అదే విధంగానే పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టారు. అదే విధంగానే క్రికెటర్లు బస ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం పైన జాతీయ స్థాయి క్రీడాకారులకు అనంతపురం ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ ఒక వేదిక అయింది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే దిలీప్ ట్రోఫీ లాంటి ఒక టోర్నమెంట్ అనంతపురం జిల్లా కేంద్రంలో జరుగుతుంది అనేటువంటిది ఎప్పుడు ఎవరు కూడా ఊహించి ఉండరు. అలాంటి క్రికెట్, అలాంటి దిలీప్ ట్రోఫీ నిర్వహణకు అనంతపురం ఆర్డిటి వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ లో ఉన్నటువంటి స్టేడియంలు వేదికగా కావడం నిజంగా ఒక చారిత్రాత్మకంగా చెప్పవచ్చు. ఇప్పటికే రేపు ప్రారంభమయ్యేటువంటి మ్యాచ్ లో ప్రధానంగా ఇండియా డి జట్టు, అదే విధంగానే సి జట్ల మధ్య జరుగుతుంది. వీటికి కెప్టెన్లుగా శ్రేయాస్ అయ్యార్, అదే విధంగానే రుతురాజ్ గైక్వాడ్లు వీరికి సారథ్యం వహిస్తున్నారు. వీరు కూడా ఇప్పటికే క్రికెట్ క్రీడాకారులందరూ కూడా అనంతపురం నగరానికి చేరుకున్నారు. అంతేకాకుండా అట్ ద సేమ్ టైం ఒకటే రోజే ఇక్కడ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో కూడా ఈ దిలీప్ ట్రోఫీకి సంబంధించినటువంటి మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో విరాట్ కోహ్లీ, అదే విధంగానే రోహిత్ శర్మ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు, ఈ ఇండియా టీం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్రికెటర్లు పాల్గొంటున్నారు. కాబట్టి ఇక్కడ భద్రతా ఏర్పాట్ల దృష్టి ఈ మ్యాచ్ మాత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన జిల్లాలో క్రికెటర్లందరికీ ఒక వేదికగా, ఒక పండుగలాగా ఇది కొనసాగుతుందనేటువంటి విధంగా చెప్పవచ్చు. దాదాపుగా 5 నుంచి 22వ తేదీ దాకా జిల్లా జాతీయ స్థాయి క్రికెటర్లందరూ కూడా అనంతపురం నగరంలో ఉంటున్నారు. ప్రధానంగా బీసీసీఐ యొక్క పర్యవేక్షణలో, అదే విధంగానే ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో పూర్తిగా వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ క్రికెట్ ఈ దిలీప్ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహిస్తున్నటువంటి విధంగా చెప్తున్నారు. ప్రధానంగా మ్యాచ్ ఆఫ్ ఆర్డిటి ఏదైతే ఈ ఆర్డిటి ఆయన నిర్వాహకులు ఉన్నారు. ప్రధానంగా మ్యాచ్ ఆఫ్ ఆర్డిటి ప్రోగ్రామ్ డైరెక్టర్. మొత్తంగా ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను కల్పించేటువంటి విధంగా ప్రత్యేకంగా స్పోర్ట్స్ కు ఒక ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ స్టేడియంలను నిర్మించడం వలన ఈ రోజు దిలీప్ ట్రోఫీ లాంటి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ జరిగేందుకు అవకాశం ఏర్పడింది. ఇక్కడ పూర్తిగా అన్ని రకాలుగా వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ అనంతపురం జిల్లాలో అంతటి తీవ్ర స్థాయిలో వర్షాలు కూడా లేవు. ఈ రోజు పూర్తిగా ఈ రోజు కూడా పూర్తిగా ఎండ కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్టేడియంలో అన్ని రకాల ఏర్పాటు చేశారు, భద్రతా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా మెడికల్ టీమ్స్ ని కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వారందరికీ ఏదైనా వైద్య సేవలు అవసరమైనప్పటికీ వాటిని అందించేందుకు మెడికల్ టీమ్స్ కూడా నిర్వహిస్తున్నారు. అందులో ప్రధానంగా ఇప్పటికే పాసులు దాదాపుగా ఏ స్టేడియంలో మాత్రమే ప్రేక్షకులు వీక్షించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా ప్రతిరోజు 4,000 మంది ప్రేక్షకులు ఈ క్రికెట్ ను చూసేందుకు అనువుగా ఉంది. కాబట్టి ఇప్పటికే పాసులు కూడా ప్రత్యేకంగా మంజూరు చేశారు. అదేవిధంగానే మీడియా కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ మ్యాచ్లు వీక్షించేందుకు కూడా బీసీసీఐ నిబంధనల మేరకు వీక్షించేటువంటి విధంగా అదేవిధంగానే కవరేజ్ కూడా అవకాశాలను కల్పించారు. మొత్తం పైన ఇది అంత ఒక చరిత్రగా మాత్రం చెప్పవచ్చు. జట్టుకు ప్రస్తుతం డి జట్టు రేపు ఇక్కడ ఆడనుంది. అదే విధంగా సి జట్ల మధ్య రేపు మ్యాచ్ జరుగుతాయి. శ్రేయాస్ అయ్యార్, అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్షిప్ లో ఆటగాళ్ళందరూ కూడా నెట్ ప్రాక్టీసులు చేస్తున్నారు. అదేవిధంగానే మైదానాలన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి సిద్ధం చేశారు, తీసుకున్నారు. ప్రేక్షకులు కూడా వచ్చిన సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా గతంలో ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి
పరిణామాలను వాటిన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని పాస్ట్లు ఇచ్చారు. ప్రత్యేకంగా గెస్ట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరు ఎక్కడ విఐపీలు ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి పార్కింగ్ ప్రాంతం ఏంటి, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లను ఇప్పటికే మొత్తం పైన అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్జిటి స్పోర్ట్స్ విలేజ్ లో జరుగుతున్నటువంటి దులీప్ ట్రోఫీ ఒక చారిత్రాత్మకంగా అనేటువంటి విధంగా చెప్పవచ్చు. మొత్తంలో కూడా అనంతపురం జిల్లా కేంద్రంలో రంజీ మ్యాచ్లు ఇలాంటివన్నీ జరిగాయి. అయితే రాష్ట్ర స్థాయి ఆటగాళ్లు మాత్రం ఇక్కడ పార్టిసిపేట్ చేసి పద్యంలో కనపరిచినటువంటి పరిస్థితులు జరిగాయి. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా జాతీయ స్థాయి క్రికెట్ లో ఇండియా టీమ్ లో ఆడినటువంటి క్రికెటర్లు ఈ మ్యాచ్ల్లో పాల్గొని ఇక్కడ వారి యొక్క ప్రతిభను అదేవిధంగా ప్రేక్షకులకు ఆనందాన్ని కల్పించున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ వాతావరణం కూడా పూర్తిగా అనుకూలంగా ఉంది. అయితే ఎలాంటి వాతావరణంలోనైనా మేము క్రికెట్ ఆడగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఏ వాతావరణానికైనా మేము ఇమిడిపోతాం అనేటువంటి విధంగా రుతురాజ్ గైక్వాడ్ అదే విధంగానే శ్రేయస్ అయ్యర్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం పైన ఈ పిచ్ ఎలా ఉంది, అదే ఈ పిచ్ ఎలా ఉంది అనేటువంటిది రేపు యొక్క ఆట తీరుతో ఇవన్నీ కూడా స్పష్టమవుతాయి. మొత్తం పైన ఇలాంటి ట్రోఫీని ఇక్కడ నిర్వహించడం వల్ల భావి తరాలకు అనంతపురం జిల్లా కేంద్రం ఒక మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అదేవిధంగా భావి తరాలకు ఇది ఒక స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తుంది అనేటువంటి విధంగా కూడా ఇండియా స్థాయిలో ఇప్పటికీ ఇండియా జట్లు ఆడినటువంటి క్రీడాకారులు ఇక్కడికి చేరుకుని వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. మాధురి. రైట్ రసల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.